హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీనీట్ ఎగ్జామినేషన్ అయిపోయింది, కీ చూసుకున్నారు, మార్క్స్ తెలుసు అండ్ కట్ ఆఫ్స్ కూడా తెలుసుకున్నారు. దీంతో పాటు ఇంకొక ఇష్యూ ఉంది, అది కాంట్రవర్షియల్ క్వశ్చన్స్కి బోనస్ మార్క్స్. సో ఈ బోనస్ మార్క్స్ సంబంధించిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరికి కలుస్తాయి, సో ఎన్ని మార్క్స్ కలుస్తాయి, ఈ బోనస్ మార్క్స్ అనేవి కలవడం వల్ల యూజ్ ఏంటి, సో అందరికీ యూస్ఫుల్గా ఉంటుందా, దీనివల్ల కట్ ఆఫ్లు మారే ఛాన్సెస్ ఉందా, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారో బోనస్ మార్క్స్ కలుపుకొని కట్ ఆఫ్ దగ్గరలోకి వస్తున్నాం, మేము కాంపిటీషన్లో ఉంటున్నామా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఒక 10 minutes కేటాయించి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అసలు బోనస్ మార్క్స్ ఎందుకు వస్తాయి దగ్గర నుంచి, ఎందువల్ల యూజ్ అవుతాయి, రూల్స్ రెగ్యులేషన్స్ కూడా చెప్తా, సో దట్ మీకు కంప్లీట్గా డేటా అనేది అర్థమవుతుంది. కమెంట్ సెక్షన్లో మీ మార్కులు మీ ర్యాంకులు కమెంట్ చేయడం కన్నా ఈ వీడియో మొత్తం చూసి వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనేది ఒక కమెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అక్కడ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం సార్ అంటే 7893947888 అనే నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. సో చిన్న తప్పు చేసి ₹1,00,00,000 MBBS సీటు అండ్ మీ జీవితం అలాంటివి ఏం తప్పులు చేయకండి. ఒక పర్ఫెక్ట్ మెంటర్ని చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోకి వెళ్ళే ముందు విజన్ అప్డేట్ నుంచి ఒక మార్క్ సర్వే కండక్ట్ చేస్తున్నాం కదా, దీన్ని ఫిల్ చేయడం వల్ల మీ మెయిల్కి, మీ మొబైల్ నెంబర్కి మీ మెరిట్ ర్యాంక్ ఏంటనేది మేమే పంపిస్తాం. దీనివల్ల మనకు కట్ ఆఫ్లు అనేవి తెలుస్తాయి. సో దీన్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే ప్రతి పేరెంట్ ఫిల్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో ఫిల్ చేయించండి. కొంచెం సెల్ఫీకి ఆలోచించండి, పక్క వాళ్ళకి సంబంధించిన కాంపిటీషన్ కూడా మనకు తెలుస్తుంది. మీ డేటా ఎక్కడ కూడా పబ్లిక్లోకి రాదు, మీ ర్యాంక్ మాత్రమే మీకు మేము పంపిస్తాం, వాట్సాప్లో కానీ మెయిల్ ద్వారా కానీ. ఓకేనా? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు నేను ఫస్ట్ కమెంట్ అనేది పిన్ చేస్తాను, జస్ట్ క్లిక్ చేసి ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు కాంపిటీషన్ తెలుస్తుంది, అసలు ఏ ర్యాంక్ వద్ద ఎంతమంది ఉన్నారు, క్యాస్ట్ వైజ్ ఎంతమంది ఉన్నారు, స్టేట్ వైజ్ ఎంతమంది ఉన్నారు, జెండర్ వైజ్ ఎంతమంది ఉన్నారు, ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ ఎంతమంది ఉన్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ వైజ్ ఎంతమంది ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో రీనీట్ ఎగ్జామినేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ వైజ్ ఎవరు చెప్పాల్సిన కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ అల్టిమేట్ డెసిషన్ ఎవరిది? ఎన్టీఏది. ఓకేనా? ఎన్టీఏ ప్రిలిమినరీ కీలో ఎలా ఇస్తుందో, ఓకేనా, దాన్ని మనం ఎప్పుడైతే ఛాలెంజ్ చేస్తామో ఫైనల్ కీలో ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, బోనస్ మార్క్స్ కలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకు 2024లో జరిగింది. సో 2024లో కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల, అంతకుముందు బోనస్ మార్క్స్ సంబంధించి బాగా జరిగేది, కానీ ఒక 2-3 years నుంచి లేదు. అది కూడా 2024లో ఒక ఇష్యూ వల్ల మాత్రమే మనకు బోనస్ మార్క్స్ సంబంధించి సర్క్యులేట్ అయింది. సో రిమైనింగ్ ఇప్పటి వరకు మళ్ళీ బోనస్ మార్క్స్ అనేవి లేవు. సో ఇప్పుడు 2026లో మళ్ళీ బోనస్ మార్క్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో బోనస్ మార్క్స్ అనేవి అల్టిమేట్ డెసిషన్ ఎన్టీఏది. సో ఈ లోపు ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళు చెప్తున్నారు, కానీ మొత్తం ఓవరాల్గా చెప్తుంది ఫిజిక్స్ సబ్జెక్ట్లో 2 questions. ఓకేనా? ఫిజిక్స్ సబ్జెక్ట్లో 2 questions. సో బయాలజీలో ఒకటి అనుకుంటా, బయాలజీలో కెమిస్ట్రీలో ఏదో ఒకటి, మొత్తానికి 3 questions కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. ఈ 3 questions మార్క్స్ కలుస్తాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. ఓకేనా? 3 into 4 12 మార్క్స్ కలుస్తాయని అందరూ వాళ్ళకి వాళ్ళుగా సెల్ఫ్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ ఎస్టిమేట్ చేసుకొని నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ 480 చెప్పాను కదా. ఓకేనా? 480 చెప్పాను. వీళ్ళు ఒక 465 రేంజ్ ఇక్కడ దగ్గర ఉండి ప్లస్ 12 మార్క్స్ ఇవి యాడ్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. సో యాడ్ చేసుకొని సార్ 477 ఈ రేంజ్లో ఉన్నాం, మీరు చెప్పిన కట్ ఆఫ్ దగ్గరలో ఉన్నాం కదా, మాకు సీట్ వస్తుందా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఓకేనా? అసలు ఈ బోనస్ మార్క్స్ అనేది ఇంపాక్ట్ కట్ ఆఫ్ మీద ఉంటుందా, ఎవరికి కలుస్తుంది, ఎవరికి రూల్స్ రెగ్యులేషన్స్ ఒకసారి చెప్తా చూడండి. సంబంధించిన 3 rules ఏవైతున్నాయో ఇవి 3 rules. సో ఫస్ట్ మనం వీటిని అర్థం చేసుకోవాలి. సో ఈ రూల్స్ ఏంటంటే, వైల్ ఎవ్రీ ఎఫర్ట్ విల్ బి మేడ్ ఆన్ టు ఎన్ష్యూర్ దట్ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ one unique answer. In case if it is found that a question has more than one question, it will be dealt in the following manner. సో ప్రతి క్వశ్చన్కి ఒక యూనిక్ ఆన్సర్ మాత్రమే ఉంది. ఒకవేళ యూనిక్ ఆన్సర్ లేకపోతే కింద ఫాలోయింగ్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మార్క్స్ కలుస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఇఫ్ మోర్ దాన్ 1 option ఈజ్ ఫౌండ్ టు బి కరెక్ట్,
then 4 marks will be awarded to only those who have marked any of the corrected options. ఓకేనా? సో ఏంటి, ఒకవేళ ఒక క్వశ్చన్ ఉంది, ఓకేనా, ఒక క్వశ్చన్ ఉంది, 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఆప్షన్స్లలో 1 2 అనేది దాని 2 ఆప్షన్స్. సో కొంతమంది క్యాండిడేట్స్ 1 పెట్టారు, కొంతమంది క్యాండిడేట్స్ 2 పెట్టారు. సో కొంతమంది అసలు ఏం పెట్టలేదు. అసలు ఏం పెట్టిన వాళ్ళకి మార్కులు రావు. సో 1 2లో ఎవరైతే ఆప్షన్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఒక నెక్స్ట్ ఏముంది, ఇఫ్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ ఫౌండ్ టు బి కరెక్ట్ దెన్ 4 మార్క్స్ విల్ బి అవార్డెడ్ టు ఆల్ దోస్ హూ హ్యావ్ అటెంప్టెడ్ ద క్వశ్చన్. ఓకేనా? ఒకవేళ 4 ఆప్షన్స్ కి 4 ఆప్షన్స్ కరెక్ట్ అయితే ఎవరైతే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మార్క్స్, రిమైనింగ్ అటెంప్ట్ చేయకపోతే మార్క్స్ రావు. ఓకేనా? సో ఇది బోనస్ మార్క్స్ లో ఉన్న 2 పాయింట్లు. సో ఇప్పుడు మనము ఛాలెంజ్ చేస్తున్న కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఏ ఆప్షన్ లేదు. ఓకేనా? ఏ ఆప్షన్ దాంట్లో లేదు. దాంట్లో లేనప్పుడు ఎన్టీఏ చెప్తుంది చూడండి, ఇఫ్ నన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఈజ్ ఫౌండ్ కరెక్ట్ ఆర్ ఏ క్వశ్చన్ ఈజ్ ఫౌండ్ టు బి రాంగ్ ఆర్ ఏ క్వశ్చన్ ఈజ్ డ్రాప్ దెన్ ఆల్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ విల్ బి గివెన్ 4 marks irrespective of the fact whether the question has been attempted or not attempted by the candidate. ఇది మనకు కావాల్సింది. ఇది బోనస్ మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఏంటి, అసలు ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ కాకపోయినా, ఒకవేళ ఎన్టీఏ వాళ్ళు క్వశ్చన్ని డ్రాప్ చేసినా, ఓకేనా, ఎన్టీఏ వాళ్ళు క్వశ్చన్ డ్రాప్ చేసినా, అసలు మొత్తం క్వశ్చనే రాంగ్ అయినా కూడా ఆ క్యాండిడేట్ అంటే రాసిన 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ 22 లక్షల మంది స్టూడెంట్స్ కి క్వశ్చన్ అటెంప్ట్ చేసినా చేయకపోయినా ఆ క్వశ్చన్ కి +4 మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది అనేది దాని అర్థం. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్టీఏ దగ్గర ఇంకొక అథారిటీ ఉంది. ఏం అథారిటీ ఉందంటే, ఇప్పుడు 720 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ కదా, ఓకేనా, 720 మార్క్స్ క్వశ్చన్ పేపర్, 180 క్వశ్చన్స్ కదా. ఈ 180 క్వశ్చన్ లో ఎన్టీఏ కావాలనుకుంటే ఇప్పుడు 3 క్వశ్చన్స్ అనేవి ఫౌండ్ టు బి కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని ఉంది కదా. సో కాబట్టి అందరికి 12 మార్క్స్ యాడ్ చేయడం కన్నా ఏం చేస్తుంది అంటే ఎన్టీఏ వాళ్ళే 3 క్వశ్చన్లు డ్రాప్ చేస్తారు. అంటే ఎవరికి మార్కులు కలపకుండా ఆ 3 క్వశ్చన్లు తీసేస్తారు. ఆ 3 క్వశ్చన్లు తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే 177 క్వశ్చన్స్ కి అటెంప్ట్ అవుతుంది. 177 × 4, ఓకేనా, ఇక్కడ 12 మార్క్స్ లెస్ చేసుకోండి, అంటే 708 కి మాత్రమే హైయెస్ట్ టాప్ మార్క్ అవుతుంది. ఇది 1 కండిషన్. ఓకేనా? ఇది ఫస్ట్ కండిషన్. ఇది ఎన్టీఏ దగ్గర ఉన్న అస్త్రం, అంటే వాళ్ళు ప్రయోగించవచ్చు. ఒకవేళ ఎన్టీఏ వాళ్ళు ఇట్లా కాకుండా మొత్తం క్వశ్చన్ డ్రాప్ చేశారు అండ్ 4 ఆప్షన్స్ లో అసలు ఆప్షన్ లేదు, అందరికీ మార్కులు ఇవ్వాలి అని ఎన్టీఏ వాడు డిసైడ్ అయింది అనుకుందాం. ఓకేనా? ఎన్టీఏ వాడు డిసైడ్ అయింది అనుకుందాం. ఇప్పుడు నేను 480 కట్ ఆఫ్ చెప్పినా కదా, ఓకేనా, 480 కట్ ఆఫ్ చెప్పిన అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా 465 అనే క్యాండిడేట్ ని. ఓకేనా? 465 అనే క్యాండిడేట్ తీసుకున్నా కదా. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏం చెప్తున్నాడు, 12 మార్క్స్ ఇక్కడ యాడ్ చేసుకొని 477 వస్తున్నాయి సార్, నేను కట్ ఆఫ్ దగ్గర వస్తానంటే గుర్తుపెట్టుకో, నీకు 12 మార్కులు కలిసినప్పుడు ఇక్కడ 480 దగ్గర ఎవరైతే కట్ ఆఫ్ రేంజ్ దగ్గర ఉంటాడో వాడికి కూడా కలుస్తాయి కదా, వాడికి కూడా ఏం కలుస్తాయి, 12 మార్కులు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, 490 అవుతుంది. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు నా ఉద్దేశం, రియాలిటీ తెలుసుకోమని. ఓకేనా? సో కాబట్టి మనం 480 కట్ ఆఫ్ చెప్తున్నాం, అందరికీ బోనస్ మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, +12 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు 465 దగ్గర నీకు +12 మార్క్స్ యాడ్ అయితే ఇంకోటి కూడా 12 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? ఇంకోటి కూడా 12 మార్క్స్ యాడ్ అవుతాయి. సో దీనివల్ల కట్ ఆఫ్ ఏమవుతుంది, 480 చెప్పిన వాళ్ళకి 492 అవుతుంది, తెలంగాణలో 400 చెప్పింది 412 అవుతుంది. సో అందరికీ బోనస్ మార్క్స్ కలపడం వల్ల పెద్దగా ఎవరికి యూజ్ ఉండదు. ఓకేనా? ఎవరికి యూజ్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ 90% ఆఫ్ ద క్యాండిడేట్స్కి యూజ్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. 90% ఆఫ్ ద క్యాండిడేట్స్కి యూజ్ ఉండదు. మరి రిమైనింగ్ 10% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏంటి సార్ అని అంటే వీళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏంటంటే, ఫస్ట్ మనం 3 క్వశ్చన్లు అనుకుంటున్నాం కదా, ఈ 3 క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ పెట్టి ఉంటాడు. ఇప్పటి వరకే వాటిని కౌంట్ చేసుకొని 12 మార్కులు కౌంట్ చేసుకొని కీ చూసుకొని ఉంటాడు. ఓకేనా? 12 మార్కులు కౌంట్ చేసుకొని కీ చూసుకొని ఉంటాడు. ఆడికి పెద్దగా మార్కులు కలిసినట్టు కలవనట్టు కూడా పెద్దగా తెలియదు. లాస్ట్ వరకు వచ్చేసరికి సార్ నాకు బోనస్ మార్క్ కలవలే అంటే ఇంకా ఆల్రెడీ కౌంట్ చేసుకునేటప్పుడే 3 మార్కులు కలుపుకొని కౌంట్ చేసుకున్నాడు. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. సెకండ్, ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు. ఎవడా క్యాండిడేట్, ఈ 3 క్వశ్చన్లు రాంగ్ పెట్టి ఉంటాడు, వీటిని నెగిటివ్గా కౌంట్ చేసుకుని ఉంటాడు కీ చూసుకునేటప్పుడు. సో ఈ నెగిటివ్గా కౌంట్ చేసుకున్న వాడికి ఆ క్వశ్చన్ మొత్తమే డ్రాప్ చేస్తున్నారు కాబట్టి ఇది నెగిటివ్ మార్కులు కలవు. ఓకేనా? నెగిటివ్ మార్కులు కలవు. ఈ 3 నెగిటివ్ మార్కులతో పాటు 12 మార్కులు అడిషనల్గా కలుస్తాయి. అంటే వీనికి వచ్చిన మార్కులలో 15 మార్కులు అవుతాయి. అర్థమైందా? 15 మార్కులు అవుతాయి. ఇదొక క్యాండిడేట్. ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు. ఏ క్యాండిడేట్ ఉంటాడు, ఒక క్వశ్చన్ పెడతాడు, ఒక క్వశ్చన్ పెట్టాడు, ఒక క్వశ్చన్ పెడతాడు, ఒక క్వశ్చన్ పెట్టాడు.
అట్లా ఈ 3 క్వశ్చన్లలో అటు ఇటు మారి వాళ్ళ మార్క్స్ కౌంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా? సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, సో ఓవరాల్గా ఇదే 12 మార్కుల ఇంపాక్ట్ అందరి మీద ఉంటుంది. ఈవెన్ కట్ ఆఫ్ మీద కూడా ఉంటుంది. సో కాబట్టి బోనస్ మార్క్స్ని కన్సిడర్ చేయకండి. ఓకేనా? అవి కలిస్తే అందరు కలుస్తాయి. అందరు కలిసినప్పుడు ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరుగుతుంది, కట్ ఆఫ్ పెరుగుతుంది, అందరికీ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం 480 అనుకుంటున్నాం కదా, ఆ 480 కాస్త 490 అవ్వచ్చు. అందరికీ యాడ్ అవుతుంది. ఇప్పటివరకు అసలు ఏం అటెంప్ట్ చేయకపోవడానికి ఏమవుతుంది, అసలు మొత్తం అటెంప్ట్ చేయలేదు, డైరెక్ట్ 12 మార్క్స్ వస్తాయి కదా. అటెంప్ట్ చేసి నెగిటివ్లో ఉన్నాడు, వారికి 15 మార్కులు యాడ్ అయినట్టు కదా. సో 1 లేదా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ అయినా ఆల్రెడీ క్వశ్చన్ చేసుకున్న వాళ్ళకి 0 మార్క్స్ యాడ్ అవుతాయి కదా. అటు ఇటు ఒక 8 మార్కులు యాడ్ అవుతాయి కదా. సో ఓవరాల్ ఏమంటే కాంపిటీషన్ అదే రేంజ్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ బోనస్ మార్క్స్ని పెద్దగా కన్సిడర్ చేసుకోకండి. మీరు బోనస్ మార్క్స్ని కౌంట్ చేసుకొని నేను కాంపిటీషన్లోకి వస్తున్నాను కాబట్టి నాకు సీట్ వస్తుంది అని అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం కాదు, అట్లా ఉండకండి. ఇది రియాలిటీ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు 480 మార్క్స్ వచ్చినాయి. 480 మార్క్స్ నేను కాంపిటీషన్ చెప్తున్నా, ఓవరాల్గా చెప్తున్నా అనుకుందాం. నీకు 465 ఉన్నాయి అనుకుందాం. సో కాంపిటీషన్ దగ్గర లేవు అనుకో, ఒకవేళ 12 మార్క్స్ యాడ్ అవుతున్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్కి ఆ 12 మార్క్స్ యాడ్ అవుతున్నాయి అని అంటే ఆ 12 మార్క్స్ నీకు సేఫ్ సైడ్ ఉంటావు నువ్వు. ఓకే, సేఫ్ సైడ్ ఉండి అప్పుడున్న నీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్, అప్పుడు నీకున్న కేటగిరీ కాంపిటీషన్, అప్పుడు మీ దగ్గర ఉన్న మార్క్స్, అప్పుడు మీకు స్టేట్లో ఉన్న సీట్స్, ఇంక్రీజ్ అయ్యే సీట్స్, అవన్నీ కూడా మీకు సీట్ని డిసైడ్ చేస్తాయి. ఓకేనా? సో బోనస్ మార్క్స్ అయితే కాంట్రవర్షియల్ అంటున్నారు, వాటికి ఆప్షన్ లేదు. ఏదైతే ఉన్నాయో సో 2 క్వశ్చన్స్ ఫిజిక్స్ అయితే, ఓకేనా, డైరెక్ట్ ఫిజిక్స్ క్వశ్చన్ అయితే ఆప్షన్సే లేవు. ఇవి బోనస్ మార్క్స్ అందరికి ఇవ్వాలంటున్నారు. 8 మార్క్స్ అందరికి 8 మార్క్స్ అయినా ఇవ్వచ్చు, డ్రాప్ అయినా చేయవచ్చు. ఓకేనా? 8 మార్క్స్ అయినా ఇవ్వచ్చు, డ్రాప్ అయినా చేయవచ్చు. 8 మార్క్స్ ఇస్తే కొంతమంది ఇక్కడ 10 మార్క్స్ యాడ్ అవుతాయి, డ్రాప్ చేస్తే అందరికి 8 మార్క్స్ పోతాయి. సో ఏ రేంజ్లో ఆలోచిస్తే ఏంటి అనేది మనం చూడాలి. సో నెక్స్ట్ బయాలజీలో ఏదో క్వశ్చన్ అంటున్నారు, దాని ఆప్షన్స్ పర్ఫెక్ట్ చదివితే కరెక్ట్ ఆప్షన్ పెట్టచ్చు, లేకపోతే అది కూడా కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎన్టీఏ ఫిక్స్ చేస్తుంది. ఎన్టీఏ మనకు ప్రిలిమినరీ కీ ఇస్తుంది. ఆ ప్రిలిమినరీ కీ తర్వాత మనం దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. సో ప్రిలిమినరీ కీ ఎప్పుడు రావచ్చు, రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు, ఫైనల్ కీ ఎప్పుడు రావచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా డైరెక్ట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, అండ్ ఏ అప్లికేషన్ కూడా మిస్ అవ్వరు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వరు. ఓకేనా? వీడియో యూస్ఫుల్గా ఉంది, మాకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డిపెండ్ అవ్వకండి, బోనస్ మార్క్స్ మీద డిపెండ్ అవ్వకండి. బోనస్ ఈజ్ ఆల్వేస్ ఏ బోనస్. ఓకేనా? అందరికీ బోనస్. సో అందరికీ బోనస్ వచ్చినప్పుడు మన కట్ ఆఫ్ కూడా బోనస్లోనే ఉంటుంది. ఓకేనా? సో దీన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ కరెక్ట్గా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాయి, అసలు బోనస్ మార్క్స్ ఏంటి, ఎందుకు వస్తాయి, ఏం యూజ్ అని. ఇది కనుక మీరు అర్థం చేసుకుంటే రియాలిటీలోకి వస్తారు. సో ఇలాంటి రియాలిటీ ఇన్ఫర్మేషన్, నీట్ రిలేటెడ్ అంతా కూడా బిజినెస్ అప్డేట్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. ఛానల్ని ఫాలో అవ్వండి, వీలైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీరు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ 4-5 మంత్స్ టైం, కంప్లీట్ టైం నేను మీకోసం డెడికేట్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి, మిస్టేక్ చేయకండి. ఆ టైంలో ఎవడో ఒకటి మాకు హెల్ప్ చేస్తా అన్నాడు అంటే ఆ టైంలో వాళ్ళే మీకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఓకేనా? అప్పుడు మీరు ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే? సో పర్ఫెక్ట్ మెంటర్ని చూస్ చేసుకోండి. సో విల్ గైడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.